కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు మాజీ కేరళ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో మాజీ సభ్యుడు కామ్రేడ్ విఎస్ అచ్యుతానంద్ మరణాన్ని పురస్కరించుకుని సిపిఎం జనగామ జిల్లా కార్యాలయంలో ఘనంగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోపు కనకారెడ్డి మాట్లాడుతూ బుర్జువా భూస్వామ్య కార్పొరేట్ విధానాలకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం అచ్యుతానందన్ జీవితాంతం పోరాడు. 7 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా 2006 నుండి 11 వరకు కేరళ ముఖ్యమంత్రిగా మహోన్నతమైనటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి మహానాయకుడు అచ్యుతానంద్ గారు నిన్న 102 సంవత్సరాల వయసు. తను నిన్న అనారోగ్య కారణంగా కొద్ది కాలంగా హాస్పిటల్లో జాయిన్ అయి నిన్న తుదిశ్వాస విడవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో సంతాప సభ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క చిత్రపటానికి అచ్యుతానంద్ చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పోరాటాల తీరులోయమ్మ నాటిరైనా తూటారైనా విప్లవానికి ఆపలేవని సాయంత్రం అనారోగ్యంతో మరణించినటువంటి కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోసిన మహానేత అనారోగ్యంతో మరణించినటువంటి అచ్యుతానందన్ గారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ జోహార్లు అర్పిస్తూ, కామ్రేడ్స్, ఈరోజు అచ్యుతానందన్ గారు ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన విధానాలను తీసుకురావడంలో, అదేవిధంగా భూస్వామ్య విధానాలను వెనక్కి కొట్టి వారికి ప్రత్యేకమైన విధానాలను దేశంలో అమలు చేసడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం, చిన్ననాటి నుంచి ప్రజా ఉద్యమాల్లో ఒక చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఈ భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యంగా విద్య, వైద్యం, భూ సంస్కరణలు ఈ 3 అంశాలలో ఆ రాష్ట్రంలో అమలు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసడంలో అచ్యుతానందన్ పాత్ర చాలా ముఖ్యమైనది. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువజనుల సమస్యల మీద ఉద్యమాలు పోరాటాలు చేయడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా ప్రత్యేకమైన విధానాలు అవలంబించి దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అచ్యుతానందన్ పాత్ర బాగా ఉంది. అదే సందర్భంగా కేరళ మొత్తం అందరూ అభిమానించేటువంటి ఒక అభిమాన నాయకుడిగా, ఒక సాధారణ స్థాయి నుంచి ప్రజలందరూ కూడా అభిమానించిన నాయకుడిగా అచ్యుతానందన్ గారు ఎదిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి పాలన చేస్తున్న సందర్భాల్లో కూడా దేశ ప్రజల పక్షాన మత విద్వేషాలు కాదు, ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి, పెట్టుబడిదారు విధానం కాదు, ఈ దేశంలో సోషలిస్ట్ వ్యవస్థ రావాలి, అన్ని వర్గాల ప్రజలకు అన్ని సౌకర్యాలు చెందాలని ఒక మహత్తరమైన లక్ష్యంతో చివరిదాకా పోరాటం చేసి నిలబడినటువంటి మహానాయకుడు మన అచ్యుతానందన్ గారు. వారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి మరోసారి విప్లవ జోహార్ అర్పిస్తూ ఈ అవకాశం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జిల్లా సభ్యులు జోహార్ కామ్రేడ్ అచ్యుతానందన్ గారికి. సోదరులారా, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో మేరు నగధీరుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ అచ్యుతానందన్ 102 సంవత్సరాల వయోభారంతో అనారోగ్య సమస్యలతో నిన్న మరణించిన సంగతి యావత్తు ప్రపంచానికి తెలుసు. ఈరోజు దేశంలోనే దేశం గర్వించదగ్గటువంటి వ్యక్తులలో అచ్యుతానందన్ గారు ప్రథమ స్థానంలో ఉంటాడు అనడానికి అతిశయోక్తి లేదు. తను 14-15 సంవత్సరాల వయసులో నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేరళలో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి
స్వాతంత్ర అనంతరం మరి కమ్యూనిస్టుల ప్రాబల్యంలో, కమ్యూనిస్టుల పరిపాలనలో కేరళను అభివృద్ధి పరిచే దాంట్లో విద్య విషయంలో, మానవ వనరుల అభివృద్ధి విషయంలో, వైద్య విషయంలో అభివృద్ధి పరిచే దాంట్లో గొప్ప పాత్ర పోషించినటువంటి నాయకుడు అచ్యుతానందన్ గారు. పుట్టింది అది సామాన్యమైనటువంటి యజవ కల్లు గీత కార్మిక వృత్తిని చేస్తున్నటువంటి కుటుంబంలో పుట్టి మరి వారు అనేక భూ పోరాటాలు, అనేక ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలు నిర్మించి కేరళను ఇవాళ అత్యంత ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో అనేక మంది నాయకులలో వారి పాత్ర కూడా ముఖ్యమైనదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కేరళ అసెంబ్లీకి 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి ముఖ్యమంత్రిగా 2006 నుంచి 2011 వరకు పరిపాలన కొనసాగించి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసినటువంటి వారు భూస్వామ్య పెట్టుబడిదారి సమాజంలో ఒక ప్రత్యామ్నాయ విధానాలను తీసుకువచ్చి ప్రత్యామ్నాయ విధానాల ఆధారంగా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి అచ్యుతానందన్ గారు. మరి వారి ఒరబడినే ఈరోజు ఎన్డీఎఫ్ కేరళలో ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న వాటి ఉక్కుపాదంతో అణచివేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఆర్థికంగా అనేక రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నా, మరి అలా కమ్యూనిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి అనేక కుట్రలు పడుతూ ఉన్నా కూడా ఇలాంటి నాయకుల యొక్క ఆశయాలతోటి ఇవాళ కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ నాయకత్వంలో దేశంలో బీజేపీ మతోన్మాదానికి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి ప్రత్యామ్నాయ విధానాలు తీసుకొచ్చి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. దేశంలో మోడల్ ఏది అని చెప్పేసి అంటే ఇవాళ కేరళ చందంగా ఉన్నది అని చెప్పేసి అంటే అచ్యుతానందన్ పాత్ర కూడా అమోఘమైనని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ. జోహార్ అచ్యుతానందన్ గారికి. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభమైన తర్వాత స్వాతంత్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనూ మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీగా ఎర్ర జెండా వెలుగులో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళ ప్రభుత్వం. అది ఆనాటి కాలంలో ఆనాటి విప్లవకారులకు ఒక వేగు చుక్కగా ఎన్నికల పందాను మనం ముందుకు తీసుకోపోగలమని భారతదేశంలో ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగరేయగలమని ఒక ధీమానిచ్చింది కేరళ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పోరాటం కొనసాగిస్తున్న పార్టీ కేరళ పార్టీ. ఆ కేరళ పార్టీకి ఎందరెందరో నాయకులు దాని నేతృత్వం వహించారు. ఉమ్మడి పోరాటాల దిశగా దాన్ని కొనసాగిస్తూ ఆ క్రమంలోనే 82 సంవత్సరాల వయసులో కేరళకు ముఖ్యమంత్రిగా అచ్యుతానందన్ గారు ఉన్నారు. ఆ కాలంలో పార్టీలోనూ బయట ఎక్కడ కూడా అవినీతి కనిపించినా దాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన చరిత్ర అచ్యుతానందన్ గారికి ఉన్నది. ఆ క్రమంలో మన కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్తున్నది. ఆ మహానీయుల త్యాగాలు మనకు ఆదర్శాలుగా రాబోయే కాలానికి పోరాటాలకు మార్గాలుగా ఉంటాయని ఈ సందర్భంగా అచ్యుతానందన్ గారికి జోహార్. కొరకు మన దేశ విముక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు, మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసుడై పోరాడిన, సాహసుడై పోరాడిన, సాహసుడై పోరాడిన మన జీవి అచ్యుతానందన్ అందుకో లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం.